యానిమల్ టిష్యూస్లో ఎపిథీలియల్ టిష్యూస్. ఎపిథీలియల్ టిష్యూస్ ఏంటి అంటే, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్? ఎపిథీలియల్ టిష్యూస్ ఆర్ avascular tissues. Avascular tissues అంటే దట్ ఆర్ నాట్ కంటైన్స్ ఎనీ బ్లడ్ వెసల్స్. బ్లడ్ వెసల్స్ అనేవి ఏమీ ఉండవు. మరి ఎలా, హౌ కెన్ గెట్ న్యూట్రియంట్స్ ఆర్ వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ దే రిక్వైర్? దే గెట్ సచ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ నైబరింగ్ కనెక్టివ్ టిష్యూ. నైబరింగ్ కనెక్టివ్ టిష్యూ నుంచి ఏం చేస్తాయి అంటే కావాల్సినటువంటి సబ్స్టెన్సెస్ ని డిఫ్యూజన్ ద్వారా తీసుకుంటాయి అన్నమాట. అందుకే ఇవి ఏంటి అంటే avascular tissues. ఎపిథీలియల్ టిష్యూ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటి అంటే వాటి క్యారెక్టర్ ఏంటి అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ బ్లడ్ వెసల్స్. అంటే ఏం చెప్తాము అంటే ఎపిథీలియల్ టిష్యూస్ ఆర్ ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఏంటి అంటే avascular, అంటే ఎటువంటి బ్లడ్ వెజల్స్ ఉండవు. దెన్ హౌ కెన్ దే గెట్ ద సబ్స్టెన్సెస్ వాట్ దే రిక్వైర్ ఫర్ దేర్ ఫంక్షన్స్? మరి వాటికి కావాల్సినటువంటి పోషకాలను కానీ వాటిని ఎలా తీసుకుంటాయి అంటే దే టేక్ ద సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ద నైబరింగ్ కనెక్టివ్ టిష్యూస్. వాటికి దగ్గరలో పక్కనే ఉన్నటువంటి కనెక్టివ్ టిష్యూస్ నుంచి దే గెట్ ద మాలిక్యూల్స్ వాట్ దే రిక్వైర్. ఎలా, హౌ కెన్ దే గెట్ ద మాలిక్యూల్స్? త్రూ డిఫ్యూజన్. నైబరింగ్ టిష్యూస్ నుంచి డిఫ్యూజన్ ద్వారా వాటికి కావాల్సినటువంటి సబ్స్టెన్సెస్ తీసుకుంటే బికాస్ దే ఆర్ avascular. వాస్కులర్స్ అనేవి లేదా బ్లడ్ వెసల్స్ అనేవి ఎపిథీలియల్ టిష్యూలో లేదు. అబౌట్ ఎపిథీలియల్ సెల్స్ avascular గా ఉంటాయి. దే గెట్ దేర్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దేర్ యాక్టివిటీ ఫ్రమ్ ద నైబరింగ్ కనెక్టివ్ టిష్యూ. మరి ఇదేంటిది, ద ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ద ఎపిథీలియల్ సెల్స్ లో ఏముంటాయి అంటే మైక్రోవిల్లీ, స్టీరియోసీలియా లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఎక్కువగా సైటోప్లాస్మిక్ ప్రొజెక్షన్స్, మైక్రోవిల్లీ లాంటి నిర్మాణాలు ఎపిథీలియల్ లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ గురించి నేర్చుకుందాం. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్? ఎపిథీలియల్ టిష్యూస్, ఎపిథీలియం అంటేనేమో సింగులర్, ఎపిథీలియా అంటే ప్లూరల్. ఓకే, దెర్ ఆర్ మెయిన్లీ two types of epithelial tissues. The first one is covering and lining epithelial tissues. Covering and lining epithelial tissues is the first one. Second one, glandular epithelial tissues. Lining and covering epithelial tissues is the first one. Second one is glandular epithelial tissues. Epithelial tissues types గురించి నేర్చుకుందాం. ఎన్ని రకాలు ఉన్నాయి ఎపిథీలియల్ టిష్యూ అనేది? ఎపిథీలియల్ టిష్యూలో రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియల్ టిష్యూ. సెకండ్ వన్ గ్లాండ్యులర్ ఎపిథీలియల్ టిష్యూ. ఈ సెకండ్ వన్ ఏంటి అంటే కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియల్ టిష్యూలో సింపుల్ అండ్ స్ట్రాటిఫైడ్ అనే రెండు రకాలు ఉంటాయి. సింపుల్ అండ్ స్ట్రాటిఫైడ్. సింపుల్ అంటే వన్ లేయర్, ఒక లైన్, ఒక పొర మందంలో ఉండేటువంటివి. స్ట్రాటిఫైడ్ అంటే మోర్ దాన్ వన్ లేయర్, ఒకటి కంటే ఎక్కువ పొరల మందంలో ఉంటే దాన్ని స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ అంటారు. ఈ సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ మళ్ళీ వచ్చి ఇది 4 రకాలు ఉంది. అదేంటి అంటే ఫస్ట్ ది స్క్వామస్, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. ఓకేనా. సెకండ్ వన్ క్యూబాయిడల్, సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. థర్డ్ వన్ సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ. సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ. లాస్ట్ వన్ ciliated ఎపిథీలియల్ టిష్యూ. ఓకేనా. ఎపిథీలియల్ టిష్యూలో క్లాసిఫికేషన్ నేర్చుకుంటున్నాము. అవేంటి అంటే రెండు రకాలు మెయిన్ గా. ఎక్కడున్నాయి ఇవి? అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ, అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద ఆర్గాన్స్, సమ్ టైమ్స్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద సమ్ గ్లాండ్స్ అండ్ సమ్ టైప్స్ ఆఫ్ బాడీ ఆర్గాన్స్. ఓకేనా. అవేంటి అంటే కవరింగ్ అండ్ లైనింగ్ ఎపిథీలియల్ టిష్యూ ఫస్ట్ వన్. సెకండ్ వన్ గ్లాండ్యులర్ ఎపిథీలియల్ టిష్యూ. Covering and lining epithelial tissue again divided into two types. One is simple and second one is stratified. సింపుల్ ఎపిథీలియల్ టిష్యూలో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయంటే 4 రకాలు ఉన్నాయి. అవేంటి అంటే స్క్వామస్, సింపుల్ స్క్వామస్, సింపుల్ క్యూబాయిడల్, సింపుల్ కాలమ్నార్ అండ్ ఆల్సో ciliated ఎపిథీలియల్ టిష్యూ. స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. అవేంటి అంటే స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం, stratified cuboidal epithelium. Third one, stratified columnar epithelium. Stratified columnar epithelium. Okay now, the covering and lining, covering of the body organs, lining of the body organs. That is one type of epithelial tissue. దీనిలో సింపుల్ స్ట్రాటిఫైడ్ అనే రెండు రకాలు ఉన్నాయి.
సింపుల్ వచ్చేటప్పటికి అగైన్ డివైడెడ్ ఇంటూ 4 types: squamous, cuboidal, columnar and also ciliated. Stratified epithelial tissue again divided into stratified squamous epithelium, stratified cuboidal epithelium, stratified columnar epithelium అన్నమాట. Glandular epithelial tissue again divided into 2 types. What are that? Unicellular. The gland is made up of one cell. Second one, multicellular. Multicellular glandular epithelial tissues. This multicellular again divided into 2 types. One is exocrine glands and the second one is endocrine glands. ఏదైనా నేర్చుకునేటప్పుడు సింప్లిఫై చేసుకుని దాని మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకొని ఎగ్జామ్ ఎలా వస్తుందంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఈ పర్టికులర్ ఎపిథీలియల్ టిష్యూ ఏ ఆర్గాన్లో ఉంది లేదా ఏ బాడీ ఆ పర్టికులర్ బాడీ ఆర్గాన్లో ఉన్నటువంటి ఎపిథీలియల్ టిష్యూ ఏది, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ ఎపిథీలియల్ టిష్యూ, ఇది క్వశ్చన్ వస్తుంది అనమాట. చూద్దాం ఈ టాపిక్ అయిపోయిన తర్వాత వాట్ ఆర్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు దిస్ టాపిక్. ఓకే, టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవి ఏంటి అంటే there are 2 types: covering and lining. Second one, glandular. Covering and lining epithelial tissues again divided into 2 types: simple and stratified. Simple epithelial tissue again divided into 4 types: simple squamous, simple cuboidal, simple columnar, simple ciliated epithelium. Stratified epithelial tissue again divided into squamous, cuboidal, again columnar. Glandular glands లో ఉన్నటువంటి ఎపిథీలియల్ టిష్యూని గ్లాండులర్ ఎపిథీలియల్ టిష్యూ అంటారు. ఇది 2 రకాలు: యూనిసెల్యులార్, మల్టీసెల్యులర్. యూనిసెల్యులర్ అంటే ఒక సెల్, ద గ్లాండ్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 cell. ఓకే, మల్టీసెల్యులర్ అంటే మోర్ దాన్ 1 cell. ఇవి మళ్ళీ 2 రకాలు: ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్. యూనిసెల్యులర్ కెరాటినైజ్డ్, నాన్ కెరాటినైజ్డ్ అనే 2 రకాలు ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది జస్ట్ క్లాసిఫికేషన్, ఇది ఫ్లో చార్ట్ అనమాట. దీన్ని బేస్ చేసుకుని ఈ ఫస్ట్ది ఈ సింపుల్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూలు ఎక్కడ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఓకే, సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ గురించి నేర్చుకుందాము. సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ. ఈ సింపుల్ ఎపిథీలియల్ టిష్యూలోనే డివైడ్ చేశాం కదా, అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్. ఈ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ ఏంటి అంటే వీటినే దీస్ ఆర్ ఆల్సో నథింగ్ బట్ పేవ్మెంట్ సెల్స్. పేవ్మెంట్ సెల్స్ అని కూడా అంటారు వీటిని. ఏంటి ఎక్కడ ఉంటాయి ఇవి, మెయిన్గా ఎక్కడ ఉంటాయి అంటే దానికి వెళ్ళే ముందు ఇవేంటి అంటే 1 లేయరు, ఒక పొర మందంతో ఉంటాయి. ఈ ఒక పొర మందంతో ఉండి ఇవేంటి అంటే పేవ్మెంట్ లాగా ఉంటాయి. ఓకే, మిడిల్ ఆఫ్ ద సెల్లో న్యూక్లియస్ ఉంటుంది. సెంటర్ ఆఫ్ ద సెల్ ఇట్ కంటైన్స్ న్యూక్లియస్. 1 లేయర్ ఎలా చూడడానికి ఎలా ఉంటాయి అంటే మనం ఇంట్లో టైల్స్ వేస్తాం కదా, టైల్ లాంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. మధ్యలో ఫ్లాట్గా సెల్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్లాట్గా ఉంటాయి. ఈ సెల్స్ మధ్యలో ఫ్లాట్గా ఉండేటువంటి న్యూక్లియస్ ఉంటుంది. మిడిల్ ఆఫ్ ద సెల్ న్యూక్లియస్ ఉంటుంది, అది కూడా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. మెయిన్గా ఎక్కడ ఉంటాయి అంటే ఫిల్ట్రేషన్, డిఫ్యూజన్ జరిగే ప్లేస్లో. ఫిల్ట్రేషన్ అంటే అల్ట్రా ఫిల్ట్రేషన్ జరుగుతుంది కిడ్నీలో. బౌమన్స్ క్యాప్సిల్ ఉంటుంది కదా, ఈ బౌమన్స్ క్యాప్సిల్ ఏం జరుగుతుంది, బ్లడ్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి బౌమన్స్ క్యాప్సిల్లో ఏమవుతుంది అంటే ఆ లోపల ఉన్నటువంటి గ్లోమరులస్ లో ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఆ ఫిల్ట్రేషన్ జరిగేటువంటి ఏరియా ఇస్ కవర్డ్ బై దిస్ టైప్ ఆఫ్ లైనింగ్, దట్ ఈస్ పేవ్మెంట్ ఎపిథీలియల్ టిష్యూ, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as simple squamous epithelial tissue. And also diffusion of the gases, diffusion of the substances like oxygen and carbon dioxide between the alveoli and blood. అల్వియోలి బ్లడ్ల మధ్య ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజన్ జరిగేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఎపిథీలియల్ టిష్యూ ఏంటి అంటే ఇది కూడా పేవ్మెంట్ ఎపిథీలియల్ టిష్యూ అనమాట. హార్ట్, బ్లడ్ వెసల్స్, లింఫ్ వెసల్స్, తర్వాత హార్ట్ చుట్టూ ఉండేటువంటి లేయరు పెరికార్డియము, లంగ్స్ చుట్టూ ఉండేటువంటి లేయరు ఫ్లోరా, దాంతోపాటు పెరిటోనియము. పెరిటోనియం అంటే ఇంటెస్టైనల్ లైనింగ్ ని పెరిటోనియం అంటారు అక్కడ. దాంతోపాటు బౌమన్స్ క్యాప్సిల్. వీటన్నిటిలో ఉండేటువంటి టిష్యూ ఏంటి అంటే
సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ అన్నమాట. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ విత్ పేమెంట్ టిష్యూస్ అన్నాము. ఇవి సింగిల్ లేయర్ టైల్ లాగా ఉంటాయి అన్నమాట. దే ఆర్ లైక్ టైల్స్ ఆఫ్ ద ఫ్లోర్. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే ఇవి ఫిల్టరేషన్ జరిగే దగ్గర మరియు డిఫ్యూజన్ జరిగే ఏరియాలో ఎక్కువగా ఉంటాయి. ఫిల్టరేషన్ అంటే గ్లోమరులార్ ఫిల్టరేషన్. మన కిడ్నీస్ లో బ్లడ్ ని ప్యూరిఫై చేసేటప్పుడు బౌమన్స్ క్యాప్సిల్ గ్లోమరులస్ లో మనకి ఫిల్టరేషన్ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సెల్స్ నే పేమెంట్ సెల్స్ అంటారు. నెక్స్ట్ డిఫ్యూజన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ బిట్వీన్ ద అల్వియోలి అండ్ ద బ్లడ్. ఆ రెండింటి మధ్యలో అల్వియోలి బ్లడ్ ల మధ్యలో బ్లడ్ అటు ఇటు డిఫ్యూజన్ జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి టిష్యూస్ ఏంటి అంటే ఇవి సింగిల్ లేయర్ ఆఫ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అన్నమాట. నెక్స్ట్ మనం ఎక్కడ ఉన్నాయి ఇవి అంటే హార్ట్ లో ఉన్నాయి, బ్లడ్ వెసల్స్ లింఫ్ వెసల్స్ లో ఉన్నాయి. దాంతో పాటు పెరికార్డియం, హార్ట్ చుట్టూ ఉన్నటువంటి లేయర్ ఒకటి ఉంటుంది కదా ప్రొటెక్షన్ లేయర్, దాన్ని పెరికార్డియం అంటారు. ఈ పెరికార్డియం ఆల్సో లైన్డ్ బై స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. దాంతో పాటు ఇంకెక్కడ ఉన్నాయి అంటే ఇవి ప్లూరా. ప్లూరా ఇస్ ద మెంబ్రేన్ సరౌండెడ్ ద లంగ్స్. లంగ్స్ చుట్టూ ఉన్నటువంటి ప్రొటెక్టివ్ లేయర్ ప్లూరా. ఆ ప్లూరాలో కూడా ఉన్నటువంటి టిష్యూస్ ఏంటి అంటే స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ అన్నమాట. దాంతో పాటు పెరిటోనియం అనేటువంటి ఇంకొక లేయర్ ఉంది. పెరిటోనియం అంటే అర్థం ఎక్కడ ఉంది అంటే ఇది ఇంటెస్టైనల్ కెనాల్ ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి లైనింగ్ స్టమక్ లో ఎలిమెంటరీ కెనాల్ లో ఇంటెస్టైనల్ రీజియన్ లో ఉన్నటువంటి దాన్ని పెరిటోనియం అంటారు. ఆ లైనింగ్ ని అక్కడ కూడా స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూస్ ఉన్నాయన్నమాట. ఓకే, గ్లోమరల్ ఫిల్టరేషన్ బౌమన్స్ క్యాప్సిల్ లో ఉన్నటువంటి ఎపిథీలియల్ టిష్యూస్ ఏంటి అంటే స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. ఎగ్జామ్ లో ఏమొస్తుంది అంటే స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ ద బౌమన్స్ క్యాప్సిల్ లో ఉన్నటువంటి టిష్యూ ఆప్షన్స్ ఇస్తారు. ఏమిస్తాడు అంటే కాలమ్నార్ ఎపిథీలియల్, గ్లాండులార్ సెల్స్, తర్వాత సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం టిష్యూస్, ఏబి బోత్ ఏబి అట్లా ఆప్షన్ వస్తుంది. దానిలో ఎక్యురసీ అంటే మనం పర్ఫెక్ట్ గా అది ఎక్కడుందో నేర్చుకుంటే ఆన్సర్ చేయటం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇది సింపుల్ స్క్వామస్ కదా. సెకండ్ వన్ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. క్యూబాయిడల్ అని ఎందుకు వచ్చింది అంటే ఆ టిష్యూస్ ఆర్ లైక్ క్యూబ్ లైక్ స్ట్రక్చర్. టిష్యూస్ ఆర్ క్యూబ్ లైక్ అంటే చూడటానికి క్యూబ్ లాంటి స్ట్రక్చర్ లో ఉన్నటువంటి ఎపిథీలియల్ టిష్యూ ఇది. ఇవి పొడవుగా ఉంటే న్యూక్లియస్, దీనిలో ఉన్నటువంటి న్యూక్లియస్ ఎలా ఉంటుందంటే స్పెరికల్ షేప్ లో ఉంటుంది. స్పెరికల్ న్యూక్లియస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఇది సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. సెల్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ ఇట్స్ లైక్ క్యూబ్ లైక్ స్ట్రక్చర్. క్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది సెల్స్ కి వచ్చి. స్పెరికల్ షేప్ లో ఉంటుంది. స్పెరికల్ ఓవల్ షేప్ లో ఉన్నటువంటి న్యూక్లియస్ ఉంటుంది. ఇవి కూడా సింగిల్ లేయరే. మైక్రోవిల్లీ బ్రష్ ఉంటది కదా, అక్కడ ఉంటాయి ఈ సెల్స్. యాక్చువల్గా షేప్ ఎలా ఉంటుంది అంటే క్యూబ్ షేప్ లో ఉంటుంది కాబట్టి దీన్ని క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ అంటారు. ఓకేనా. అయితే సింపుల్ ఒక లేయర్ లో ఉన్నాయి కాబట్టి సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ వన్ పిసిటి, తర్వాత డిసిటి. పేర్లు వినే ఉంటారు కదా. పిసిటి అంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఎక్కడ ఉంటుంది? నెఫ్రాన్ లో ఉంటుంది. కిడ్నీలో నెఫ్రాన్ లో బౌమన్స్ క్యాప్సూల్ తర్వాత ట్యూబులార్ పార్ట్ ఉంటుంది. ఆ ట్యూబులార్ పార్ట్ లో ఫస్ట్ ట్యూబులార్ పార్ట్ ఏంటంటే పిసిటి, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇక్కడ మాలిక్యూల్స్ ఏమవుతాయి అంటే రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది అనమాట. తర్వాత డిసిటి రీఅబ్జార్ప్షన్ సెక్రేషన్ జరిగేటువంటి ఏరియాస్ అనమాట ఇవి. డిసిటి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఈ రెండు ట్యూబ్స్ కవర్డ్ బై సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. దాంతో పాటు మైక్రోవిల్లీ బ్రష్ కూడా వీటితోనే నిర్మించబడి ఉంటుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటది? ఫస్ట్ వన్ స్క్వామస్ ఎపిథీలియం, సెకండ్ వన్ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం. సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం పిసిటి, డిసిటి. తర్వాత గ్లాండ్యులర్ డక్ట్స్. గ్లాండ్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉన్నాయి. ఆ గ్లాండ్స్ యొక్క డక్ట్స్ కూడా లైన్డ్ బై సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం. పిసిటి, డిసిటి, గ్లాండ్యులర్ డక్ట్స్, మైక్రోవిల్లీ ఆఫ్ ద టిష్యూస్ అనమాట. మైక్రోవిల్లీస్ ఉంటాయి కదా, ఇందాక చెప్పుకున్నాం క్యూబాయిడల్ టిష్యూ సర్ఫేస్ లో మైక్రోవిల్లీ ఉంటుంది. ఆ మైక్రోవిల్లీ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ కూడా
ఇట్ ఈస్ లైన్డ్ బై cuboidal epithelial tissue అన్నమాట. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. థర్డ్ వన్ సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ. సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ ఎలా ఉంటాయి అంటే సెల్స్ ఎలా ఉంటాయి అంటే లాంగ్ గా ఉంటాయి, కాలమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. లాంగ్ గా ఓవెల్ షేప్ న్యూక్లియస్ ఉంటది వీటిలో. ఓవెల్ షేప్ న్యూక్లియస్ ఉంటది. ఎలా ఉన్నాయి అంటే లాంగ్ గా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే పిల్లర్స్ లాగా ఉన్నాయి. లాంగ్ అండ్ పిల్లర్ లైక్ స్లెండర్ పిల్లర్స్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఇవి ఏంటి అంటే మ్యూకస్ ని సెక్రేట్ చేసే పర్టికులర్ సెల్స్ ఉంటాయి, గాబ్లెట్ సెల్స్ అంటారు. ద గాబ్లెట్ cells lined by the goblet cells of stomach and small intestine. స్టమక్ స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి గాబ్లెట్ సెల్స్ ఉన్నాయి కదా. గాబ్లెట్ సెల్స్ ఏం చేస్తాయి? గాబ్లెట్ సెల్స్ సెక్రెట్స్ మ్యూకస్ ని సెక్రెట్ చేసేటువంటి గాబ్లెట్ సెల్స్ లైన్డ్ బై సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ. సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ లాంగ్ అండ్ ఆల్సో దే ఆర్ లాంగ్. Okay. Simple columnar epithelial tissue are long and also slender. ఎలా ఉన్నాయి? పిల్లర్స్ లాగా ఉన్నాయి. పిల్లర్ లైక్ స్ట్రక్చర్స్. ఎక్కడ ఉన్నాయి ఇవి అంటే గాబ్లెట్ సెల్స్. ఎక్కడ ఉన్నాయి గాబ్లెట్ సెల్స్? మ్యూకస్ ని సెక్రెట్ చేసేటువంటి గాబ్లెట్ సెల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే స్టమక్ లో ఉన్నాయి మరియు ఇంటెస్టైన్ లో ఉన్నాయి అనమాట. ఇంటెస్టైన్ స్టమక్ లో ఉన్నటువంటి గాబ్లెట్ సెల్స్ మ్యూకస్ ని సెక్రెట్ చేస్తాయి. ఈ మ్యూకస్ ని సెక్రెట్ చేసే గాబ్లెట్ సెల్స్ లైన్డ్ బై ఏంటది? కాలమ్నార్ ఎపిథీలియల్, సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ. ద లాస్ట్ వన్, ఫోర్త్ వన్ టైప్ ఆఫ్ సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ ఈజ్ ciliated epithelial tissue. Ciliated epithelial tissue అంటే టిష్యూ ఇలాగా ఉంటే ఈ పైన ఏముంటుందంటే సన్న సన్న హెయిర్ లైక్ సీలియా ఇస్ ప్రెసెంట్. ciliated epithelial tissue అంటారు. సిలియేటెడ్ ఎపిథీలియల్ టిష్యూ ఎక్కడ ఉంటుంది ఇది అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయి కదా. ఫెలోపియన్ ట్యూబ్స్, బ్రాంకియోల్స్, నెక్స్ట్ వెంట్రికల్స్ ఆఫ్ బ్రెయిన్. వెంట్రికల్స్ ఉంటాయి కదా, 4 రకాల వెంట్రికల్స్ వాటిలో ఉంటాయి అన్నమాట. ఫెలోపియన్ ట్యూబ్స్, బ్రాంకియోల్స్, వెంట్రికల్స్ ఆఫ్ బ్రెయిన్ లో ఉండేటువంటి సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ ఏంటి అంటే సిలియేటెడ్ ఎపిథీలియల్ టిష్యూ. ఓకే కదా. ఓకే, యానిమల్ టిష్యూస్ గురించి నేర్చుకుంటున్నాము. స్టడీ ఆఫ్ టిష్యూస్ హిస్టాలజీ. ఓకే, ద వర్డ్ టిష్యూ ఫస్ట్ యూజ్డ్ బై బిచెట్ అండ్ ఈస్ కన్సిడర్డ్ as father of histology. Study of tissues is nothing but histology. Histology is also called as microanatomy. Okay na. Histology, the word first used by ఎవరైనా అగస్ట్ మేయర్ అని ఆయన ఫస్ట్ వాడాడు. అసలు ఫౌండర్ ఎవరు అంటే మార్సెల్లో మాల్పిజీ. ఏంటిది? యానిమల్ టిష్యూస్, రకరకాల టిష్యూస్ ఉన్నాయి, మొత్తం 4 రకాల టిష్యూస్. అవేంటి అంటే ఎపిథీలియల్ టిష్యూ, సెకండ్ వన్ కనెక్టివ్ టిష్యూ, థర్డ్ వన్ మస్కులర్ టిష్యూ, ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఏంటది? నర్వస్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ గురించి నేర్చుకుంటున్నాము. ఎపిథీలియల్ టిష్యూ అంటే అపాన్ గ్రోయింగ్, పైన ఉండేవి, శరీరం పైన, అవయవాల పైన, లోపల లైనింగ్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ అన్నమాట ఉండేటువంటి వాటిని ఏమంటాము? ఎపిథీలియల్ టిష్యూ అంటాము. ఈ ఎపిథీలియల్ టిష్యూలో ఒక కణం ఎలా ఉంటాయి అంటే అతుక్కుని ఉంటాయి. ఇవి అతుక్కుని ఉండడానికి కణాల మధ్యలో ఇంటర్ సెల్యులర్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఈ ఇంటర్ సెల్యులర్ సబ్స్టెన్సెస్ అతుక్కుని ఉండేటువంటి సబ్స్టెన్స్ ని సిమెంటింగ్ సబ్స్టెన్స్ అంటారు. వీటిని ఏమంటారు అంటే జంక్షన్స్ అంటారు. వాటినే సెల్ జంక్షన్స్ అంటారు. ఎన్ని రకాల జంక్షన్స్ ఉన్నాయి? 3 రకాల జంక్షన్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ ఏంటి? 3 రకాల జంక్షన్స్ ఉన్నాయి. అవేంటి అంటే టైట్ జంక్షన్స్. 3 రకాల జంక్షన్స్. ఒకటి టైట్ జంక్షన్స్, రెండోది అధరింగ్ జంక్షన్స్, మూడోది థర్డ్ వన్ ఏంటి అంటే క్యాప్ జంక్షన్స్. ఈ జంక్షన్స్ ద్వారా ఏమవుతుంది? లీకేజ్ అవ్వకుండా. సెకండ్ వన్ ఏంటి అంటే ఇవి ఒకదానితో ఒకటి అతుక్కోవడానికి. థర్డ్ వన్ ఏంటి అంటే కొన్ని అయాన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేసేటువంటి అదరింగ్ సిమెంటింగ్ సబ్స్టెన్స్ అనేది ఈ సెల్స్ ఎపిథీలియల్ టిష్యూస్ మధ్యలో ఉన్నాయి. ఎపిథీలియల్ టిష్యూస్ డివైడెడ్ ఇంటూ ఎన్ని రకాలు? 2 టైప్స్ చెప్తాము. ఒకటేమో కవరింగ్ టిష్యూస్, రెండోది గ్లాండులర్ టిష్యూస్. లైనింగ్ టిష్యూస్, కవరింగ్ టిష్యూస్ అగైన్ డివైడెడ్ ఇంటూ ఎన్ని రకాలు అంటే 2 రకాలు. అవేంటంటే సింపుల్ అండ్ స్ట్రాటిఫైడ్. సింపుల్ అంటే ఒక లేయర్ మందంతో ఉంటే సింపుల్, ఒకటి కంటే ఎక్కువ లేయర్ల మందంతో ఉంటే దాన్ని ఏమంటారంటే స్ట్రాటిఫైడ్ అంటారు. ఈ సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ అగైన్ డివైడెడ్ ఇంటూ ఎన్ని రకాలు? 4 టైప్స్. అందులో ఫస్ట్ ఏంటి అంటే సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, రెండోది సింపుల్
cuboidal epithelium, third one simple columnar epithelium, fourth one ciliated epithelium. ఫస్ట్ వన్ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం అంటే ఏంటి? ఇది ఫస్ట్ వన్ ఏంటి అంటే కట్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, దీన్నే పేమెంట్ ఎపిథీలియం అంటారు. ఇక్కడ ఏంటి అంటే ఒక లేయర్ మందంలోనే టైల్స్ లాగా మనం ఫ్లోర్ మీద వేసే టైల్స్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఇవేంటి అంటే దీని ఎక్కడ ఉంటాయి అంటే డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటాయి. అవేంటి? హార్ట్ లో ఉంటాయి, బ్లడ్ వెజల్స్ లో ఉంటాయి, లింఫ్ వెజల్స్ లో ఉంటాయి, దాంతోపాటు పెరికార్డియం మెంబ్రెయిన్ లో ఉంటాయి, తర్వాత పెరిటోనియం లో ఉంటాయి, ఫ్లోరాలో ఉంటాయి. ఓకేనా? బౌమన్స్ క్యాప్సిల్ లో ఉండేటువంటి ఎపిథెలియల్ టిష్యూ ఏంటి అంటే సింపుల్ స్క్వామస్ ఎపిథెలియల్ టిష్యూ. రెండో రకం ఏంటి అంటే క్యూబాయిడల్ ఎపిథెలియం. సెల్స్ ఎలా ఉంటాయి అంటే క్యూబ్ లాగా ఉంటాయి. అందులో ఉన్నటువంటి ఇక న్యూక్లియస్, సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ ఉంటుంది, కానీ దాన్ని స్పెరికల్ షేప్ లో ఉంటుంది. ఇవి ఎక్కడున్నాయి? ఇదేంటి అంటే క్యూబ్ షేప్ లో ఉన్నది పీసీటీ, డిసిటీ, గ్లాండ్యులర్ డక్ట్స్ లో ఉంటాయి అన్నమాట. గ్రంథుల యొక్క కాడల్లో ఉంటాయి, దాని యొక్క వాహికల్లో ఉంటాయి. పీసీటీ, డిసిటీ ప్రాక్సిమల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్, డిస్టల్ కన్వల్యూటివ్ ట్యూబ్యూల్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియం. కాలమ్స్ గా ఉంటాయి అన్నమాట, పిల్లర్స్ లాగా ఉంటాయి, లాంగ్ గా ఉంటాయి సెల్స్ వచ్చి. ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే గాబ్లెట్ సెల్స్. ఎక్కడ గాబ్లెట్ సెల్స్ అంటే మ్యూకస్ని సెక్రెట్ చేసే గాబ్లెట్ సెల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే స్టమక్ లో ఉన్నాయి, దాంతో పాటుగా ఇంటెస్టైన్ లో ఉన్నాయి. ఇవి మ్యూకస్ని సెక్రెట్ చేస్తే అక్కడ ఉండేటువంటి సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ అంటే సింపుల్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ. ఫోర్త్ వన్ సీలియేటెడ్ ఎపిథీలియం. ఏంటి అంటే సీలియాలు ఉంటాయి కణం యొక్క పైన వైపున ఒక పర్టికులర్ ఏరియాలో ఏముంటాయి అంటే సీలియా లైక్ స్ట్రక్చర్స్. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ లోను, బ్రాంకియల్స్ లోను, వెంట్రికల్స్ ఆఫ్ బ్రెయిన్ లో ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఉన్నటువంటి ఏంటి సీలియేటెడ్ ఎపిథీలియం అంటే ఇవేం చేస్తాయి అంటే సీలియా లైక్ ప్రొజెక్షన్స్ మూవ్ అవుతా ఉంటాయి. ఆ మూవ్మెంట్ కి ఏమవుతుంది? కొన్ని రకాల రియాక్షన్స్, మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతాయి అనమాట, హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఇవి పర్టికులర్ గా కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి ఎపిథీలియల్ టిష్యూస్ అన్నమాట. ఇది సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ గురించి. లైనింగ్ ఎపిథీలియల్ టిష్యూలో సెకండ్ వన్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూస్. స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూస్. స్ట్రాటిఫైడ్ అంటే అర్థం ఏంటి అంటే మోర్ దాన్ వన్ లేయర్, అంటే ఎక్కువ పొరల మందంలో ఉంటుంది ఇది. దీనిలో ఎక్కడెక్కడ ఉంటుంది అంటే డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటుంది. ద ఫంక్షన్ ఆఫ్ దిస్ వన్ ఈస్ the stratified epithelium has a very less function in secretion and absorption. అబ్జార్ప్షన్, సెక్రెషన్ ఫంక్షన్స్ లో చాలా తక్కువ ఫంక్షన్ కలిగి ఉంటుంది. బట్ ఏంటి దీని వర్క్ ఏంటి అంటే ద ఫంక్షన్ ఆఫ్ ది స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం మెయిన్ ఫంక్షన్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ ఆర్గాన్స్. బాడీ ఆర్గాన్స్ ని ప్రొటెక్ట్ చేయటం అనేది స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం ఫంక్షన్ అన్నమాట. స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం ఎక్కడ ఉంటుందంటే డ్రై స్కిన్ మీద ఉంటుంది. డ్రై స్కిన్, బకల్ క్యావిటీ, ప్యారింగ్స్, ఈసోఫాగస్, డక్ట్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్, డక్ట్స్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్స్, ఓకే, వెజైనా, వీటిలో ఉండేటువంటి ఎపిథీలియల్ టిష్యూ ఏంటి అంటే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ. ఈ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ అగైన్ డివైడెడ్ ఇంటూ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం 3 టైప్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. స్క్వామస్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ is again divided into 2 రకాలు, 2 types. keratinized, second one non-keratinized. Keratinized and non-keratinized epithelial tissues అన్నమాట. ఓకే, స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ అంటే మోర్ దాన్ 1 లేయర్ ఉంటుంది, డిఫరెంట్ ఆర్గాన్స్ లో ఉన్నాయి ఇవి. ఇది వాటిలో ఫస్ట్ టైప్ ఏంటి అంటే స్క్వామస్, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. ఇది 2 రకాలు మళ్ళీ. అదేంటి అంటే కెరాటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, సెకండ్ వన్ నాన్ కెరాటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. కెరాటినైజ్డ్ ఇది ఎక్కడ ఉంది అంటే డ్రై స్కిన్, మన స్కిన్ పైన లేయర్స్ ఉంటాయి కదా, అప్పుడప్పుడు పొరలు ఎక్కిపోతా ఉంటాయి, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎపిథీలియల్ టిష్యూ ఏంటి అంటే కెరాటినైజ్డ్ స్క్వామస్, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. మరి వాట్ ఈస్ ద సెకండ్ వన్? సెకండ్ టైప్ ఆఫ్ దిస్ వన్ ఏంటి అంటే డ్రై స్కిన్ అయితే ఇది వెట్ ఏరియా. ఈ వెట్ ఏరియా ఏంటి అంటే బక్కల్ క్యావిటీలో ఉంటుంది. నాన్ కెరాటినైజ్డ్ ఏరియా ఎక్కడ అంటే ఇది వెట్ రీజియన్ లో ఉంటుంది. ఒకటి బక్కల్ క్యావిటీ, 2 ప్యారింగ్స్ లో కూడా ఉంటుంది. థర్డ్ వన్ ఏంటి అంటే ఈసోఫాగస్ ఆల్సో లైన్డ్ బై నాన్ కెరాటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ. స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ 2 రకాలు, కెరాటినైజ్డ్, నాన్ కెరాటినైజ్డ్.
కెరాటినైజ్డ్ ఏంటి అంటే డ్రై స్కిన్ లో ఉంటుంది. నాన్ కెరాటినైజ్డ్ ఎక్కడ ఉంటుంది అంటే బకల్ క్యావిటీ, ఫారింక్స్, ఈసోఫాగస్ లో ఉంటుంది అనమాట. ఇందులో సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ ఏంటి అంటే స్ట్రాటిఫైడ్ స్క్వామస్ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ స్ట్రాటిఫైడ్ cuboidal epithelial tissue. Stratified cuboidal epithelial tissue. Stratified cuboidal epithelial tissue ఎక్కడ ఉంది అంటే స్వెట్ గ్లాండ్స్ లో ఉంటుంది. స్వెట్ గ్లాండ్స్ అండ్ ఆల్సో ప్యాంక్రియాస్. స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ ఏంటి అంటే ఇది ఎక్కడుంది అంటే స్వెట్ గ్లాండ్స్, ప్యాంక్రియాస్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ. స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ. కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ ఇది చాలా పొరల మందంలో ఎలా ఉంటుంది, కాలమ్స్ గా స్తంభాల్లాగా ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కంజక్టివా ఆఫ్ ద ఐ. కంజక్టివా ఆఫ్ ది ఐ, కన్ను యొక్క పై పొర ఉంటుంది కదా, కంజక్టివా అంటాము. ఆ ఫస్ట్ లేయర్ అక్కడ ఉండేటువంటి కణాలు ఏంటి లేదా టిష్యూస్ ఏంటి అంటే స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ అన్నమాట. ఓకేనా, ఎపిథీలియల్ టిష్యూలో స్ట్రాటిఫైడ్ ఇస్ ద సెకండ్ వన్. ఇందులో లైనింగ్ టిష్యూలో అందులో ఏంటది ఫస్ట్ దీన్ని, ఇది మళ్ళీ మూడు రకాలు. ఒకటి స్క్వామస్, క్యూబాయిడల్, కాలమ్నార్. స్క్వామస్, క్యూబాయిడల్, కాలమ్నార్. ఈ స్క్వామస్ లో రెండు రకాలు ఉన్నాయి, ఒకటి కెరాటినైజ్డ్, రెండు నాన్ కెరాటినైజ్డ్. కెరాటినైజ్డ్ వచ్చేటప్పటికి డ్రై స్కిన్ ఏరియాలో ఉంటుంది. నాన్ కెరాటినైజ్డ్ వచ్చేటప్పటికి ఇది ఎక్కడ ఉంటుంది అంటే బకల్ క్యావిటీ, అంటే బకల్ క్యావిటీ, ఫారింక్స్, ఈసోఫాగస్ లో. స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం స్వెట్ గ్లాండ్స్, ప్యాంక్రియాస్ లో ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ కాలమ్నార్ ఎక్కడ ఉంటుంది అంటే కంజక్టివా ఆఫ్ ద ఐ. స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ గురించి అవి ఎక్కడ ఉన్నాయి అని క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే స్వెట్ గ్లాండ్స్ ఆర్ లైన్డ్ బై విచ్ టైప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. ఆప్షన్స్ ఏమొస్తాయి అంటే ఏమొస్తాయి, స్క్వామస్, సింపుల్ స్క్వామస్, సింపుల్ క్యూబాయిడల్, స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ అని 4 వస్తాయి. ఇవి 4 కరెక్ట్ ఆప్షన్ ఏంటది స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ టిష్యూ. కంజక్టివా ఆఫ్ ద ఐ కంజక్టివా ఈజ్ లైన్డ్ బై విచ్ టైప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ అని అడుగుతాడు. సెకండ్ టైప్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ ఆర్ గ్లాండ్యులార్ ఎపిథీలియల్ టిష్యూ. దీనిలో 2 రకాలు ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ యూనిసెల్యులార్ గ్లాండ్యులార్ ఎపిథీలియల్ టిష్యూ. సెకండ్ వన్ మల్టీ సెల్యులార్. అందులోనే ఉందా ఆన్సర్. యూనిసెల్యులార్ అంటే ఒక కణం ఉంటుంది, మల్టీ సెల్యులార్ అంటే ఎక్కువ కణాలు ఉంటాయి. ఓకే, గ్లాండ్యులార్ ఎపిథీలియల్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ బై క్యూబాయిడల్ ఆర్ కాలమ్నార్ ఎపిథీలియల్ సెక్రెషన్స్ ఆర్ నథింగ్ బట్ గ్లాండ్యులార్ ఎపిథీలియల్ టిష్యూ. వీటి నుంచి ఇవి ఫామ్ చేసేది గ్లాండ్యులార్ ఎపిథీలియల్ టిష్యూ. ఇదేంటి అంటే దీనిలో వెల్ డెవలప్డ్ గాల్జీ కాంప్లెక్స్ ఉంటుంది. వెల్ డెవలప్డ్ గాల్జీ కాంప్లెక్స్ అనేది ఇందులో బాగా డెవలప్ అయి ఉంటుంది. దాంతో పాటు సెక్రెషన్స్, ఇందులో వెల్ డెవలప్డ్ గాల్జీ కాంప్లెక్స్ ఉంటుంది. తర్వాత సెక్రెటరీ గ్రాన్యూల్స్ ఉంటాయి అనమాట. ఇది 2 రకాలు, యూనిసెల్యులార్ అండ్ మల్టీ సెల్యులార్. యూనిసెల్యులార్ ఎక్కడ ఉంది అంటే గాబ్లెట్ సెల్స్ ఆఫ్ ద ఎలిమెంటరీ కెనాల్ లో మౌత్ నుండి యానస్ వరకు మ్యూకస్ సెక్రెట్ చేసేటువంటి గాబ్లెట్ సెల్స్ ఉంటాయి కదా. ఈ గాబ్లెట్ సెల్స్ లైన్డ్ బై దిస్ యూనిసెల్యులార్ గ్లాండ్యులార్ ఎపిథీలియల్ టిష్యూ అనమాట. వాట్ అబౌట్ ద సెకండ్ వన్ మల్టీ సెల్యులార్ epithelial tissues? It is divided into 2 types. ఏంటవి exocrine glands, second one endocrine glands. Exocrine and endocrine glands. Okay, we know very well exocrine glands అంటే ఏంటి అంటే ఈ ఫార్మేషన్ లో the gland opens into the blood stream through a duct. చిన్న కాడ ద్వారా ఇది బ్లడ్ స్ట్రీమ్ లోకి ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి సెక్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అందుకని ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఏమంటాము అంటే డక్ట్ గ్లాండ్స్ అని కూడా అంటాం. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డక్ట్ గ్లాండ్స్. ఓకే, ఎంజైమ్స్, రకరకాల సెక్రెషన్స్ అవి అనమాట. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇదేం చేస్తుంది అంటే సెక్రెషన్ ని డైరెక్ట్ గా బాడీ క్యావిటీలోకి రిలీజ్ చేసేస్తుంది. బాడీ క్యావిటీ అంటే నియర్ టు ద బ్లడ్ వెజల్, ఇది డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఎటువంటి
డక్ట్ ఉండదు, అందుకనే వీటిని డక్ట్ లెస్ గ్లాండ్స్ అంటారు. అటు డక్ట్ గ్లాండ్స్, ఇవి డక్ట్ లెస్ గ్లాండ్స్. ద కెమికల్ సెక్రెషన్స్ ఆఫ్ డక్ట్ లెస్ గ్లాండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ హార్మోన్స్. ఓకే, మల్టీసెల్యులర్ గ్లాండ్యులర్ ఎపిథీలియల్ టిష్యూలు రెండు రకాలు ఉన్నాయి, ఎక్సోక్రైన్, ఎండోక్రైన్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఏమంటాం, డక్ట్ గ్లాండ్స్ అంటాము. ఎండోక్రైన్ గ్లాండ్స్ ని డక్ట్ లెస్ గ్లాండ్స్ అంటాము. ఓకే, వీటి సెక్రెషన్స్ ఏంటి అంటే ఎంజైమ్స్, ఓకే, రకరకాల సబ్స్టెన్సెస్, వాటిని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటారు. ఇవి వాటి యొక్క డక్ట్ ద్వారా, కాడ ద్వారా వాటి యొక్క సెక్రెషన్స్ ని బ్లడ్ స్ట్రీమ్ లోకి పంపిస్తాయి. ఇవేంటి అంటే వితౌట్ డక్ట్. ఎండోక్రైన్ గ్లాండ్స్ డక్ట్లెస్ గ్లాండ్స్ అంటారు. ఏంటేంటివి అంటే మ్యూకస్, సెలైవా, మెమరీ గ్లాండ్స్ నుంచి మిల్క్, తర్వాత ఆయిల్, సెబేషియస్ గ్లాండ్స్ నుంచి స్వెట్, మ్యూకస్, ఇవన్నీ కూడా ఎక్సోక్రైన్ గ్లాండ్ ఎంజైమ్స్, ఎక్సోక్రైన్ గ్లాండ్ యొక్క సెక్రెషన్స్. ఎండోక్రైన్ గ్లాండ్ సెక్రెషన్స్ ఏమంటాము అంటే హార్మోన్స్ అని అంటాం అనమాట. దీని మీద వచ్చే క్వశ్చన్స్ చూద్దాము. ఓకే, అందరూ ప్రసన్నాస్ అకాడమీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఏ టాపిక్ అయితే ఉందో దానికి సంబంధించినటువంటి క్వశ్చనీరు నెక్స్ట్ ఫర్దర్ రాబోయేటువంటి వీడియోస్లు చేయబడతాయి. ఓకే, అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రసన్న మేడం. థ్యాంక్ యూ.